15,000 రూపాయలు మాకు వాహన మిత్ర ఇస్తున్నారన్న పేరే కానీ ఎవరికి ఏమోకోకుండా చాలా మందికి ఆఫ్ చేసి ఓన్లీ కాగితాలు ఉంటేనే చేయించుకోవాలి, అప్పటికప్పుడే చేయించుకోవాలంటే 15,000 ఇవ్వడం మంచి పని చేశారు. అయితే ఇది ప్రీ బస్ చేసిన కానీ మాకు ఆటో వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. తెలంగాణలో ఎవరు రూపాయి ఇవ్వలేదని తెలిసింది మాకైతే. అక్కడ ఆటో వాళ్ళని కూడా తెలిసిన ఫ్రెండ్స్ని అడిగాను. నేను హైదరాబాద్లో 10 సంవత్సరాల తోలా అక్కడ అడిగితే ఫ్రెండ్స్ లైసెన్స్ అంటే కాగితాలు పరపట్టుకున్నాయి, అన్నీ పరపట్టుకున్నాయండి. జగన్ 4 సంవత్సరాలు పడ్డాయి. మరి ఇది ఇప్పుడు ఏంటంటే ఫ్రీ బస్సు పెట్టేసి 15,000 కాదు 25,000 అయినా కష్టమేనండి. ఆటో వాళ్ళు బ్రతకనే ఉన్నారు సార్. దయచేసి మా మీద కూడా కొంచెం సార్ వాహన మిత్ర పడిందండి. వాహన మిత్ర పడింది మేడం. దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? వాహన మిత్ర పడటం వల్ల మాకు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఏంటంటే వాహన మిత్ర అన్నదే మాకు ఏడాదికి ఒకసారి అని చెప్పని మన నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. కానీ 16 నెలలు అయ్యింది. 16 నెలల తర్వాత మాకు వాహన మిత్ర పడ్డది 15,000. కానీ రెండో విడత కూడా కొంచెం త్వరగా వేస్తే మాకు బాగుంటుందని మేము అనుకుంటున్నాం. వీటితో పాటు వాహన మిత్రతో పాటు మాకు ఏంటంటే రోడ్లు కూడా చాలా అధ్వానంగా ఉన్నది. ప్రతి ఏరియా మేము ఎటు వెళ్ళినా కానీ అంటే 15,000 రూపాయలు మాకు వాహన మిత్ర ఇస్తున్నారన్న పేరే కానీ దానికి తగ్గ రిపేర్లు మాత్రం మాకు ఆటోకి వచ్చేస్తున్నాయి. అంటే రోడ్లు బాగోపోతాం వల్ల మెయిన్ ఏంటంటే వాహన మిత్రతో పాటు మాకు రోడ్లు కూడా కొంచెం బాగా వేసి మాకు చేయాలని అనుకున్నాం. అలాగే డిప్యూటీ సీఎం గారికి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మోడీ గారికి కూడా మేము యూనియన్ తరపుని ఆటో కార్మికులుగా మేమందరం కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. గతంలో జగన్ ప్రభుత్వంలో 10,000 వేస్తారు, కూటమి ప్రభుత్వంలో 15,000 ఇచ్చారు కదండి. మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం. ఈ 15,000 మీకు ఎలా ఉపయోగపడుతుంది సార్? 15,000 అంటే మేడం గారు 15,000 ఇస్తున్నారని అంటున్నారు కానీ 15,000 ఏంటంటే మాకు 10,000 రూపాయలు ఇన్సూరెన్సే కడతాం. ఆటో 10,000 రూపాయలు ఇన్సూరెన్స్. ఆ ఇన్సూరెన్స్కి 10,000 రూపాయలు పోతాయండి. మిగతా 5,000 ఉన్నాయి ఏంటంటే బండి బ్రేక్ అని అదని ఇదని బండి చేయించుకుంటా కూడా మాకు ఉపయోగపడతాయి. ఆటోపై గ్రీన్ ట్యాక్స్ వసూలు తగ్గించారు కదా సార్, దానిపై మీ అభిప్రాయం ఏంటి? దానిపై అంటే మేడం గారు చెప్తున్నారు. అంటే మామూలుగా చాలామంది ఏంటంటే 30,000 40,000 రూపాయలు తగ్గినాయి అది ఇదని అంటున్నారు కానీ అది వాస్తవం కాదండి. అది మా అంటే మాకు తెలిసింది ఏంటంటే ఒక 8,000 10,000 లోపే తగ్గుతున్నాయి అంతే. అంత మించి ఎక్కువైతే ఏం కాదండి. ఆటో వాళ్ళకి ఎప్పుడు ఉండే బాధలండి, కొత్తగా ఏమీ కాదండి. అంతేనండి. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మా తిప్పలు మాయేనండి. ఏంటంటే ఇస్తున్నారా అంటే ఆ స్కీమ్ ఇచ్చిన దాన్ని బట్టి మాకు ఏదో ఆటోకి ఇన్సూరెన్స్కి ఉపయోగపడతాయి అంతేనండి. సీఎం సార్కి మీరు ఏమైనా చెప్పాలనుకున్నారు సార్? సీఎం సార్కి మేము చెప్పేది ఏంటంటే మేడం అంటే ఫ్రీ బస్సులు పెట్టారు. అంటే ఫ్రీ బస్సులు పెడతాం వల్ల ఏంటంటే అది కొంచెం పెద్ద వయసులోకి పెడితే బాగుంటుందని మా అభిప్రాయం అండి. ఎందుకంటే మేము ఇక్కడ లోకల్ వరకు పర్వాలేదు, ఎక్కడికైనా లాంగ్ వెళ్ళినప్పుడు ఏంటంటే మా ఆటోలకు కూడా ఈ మధ్య ఆధార్ కార్డులు చూపిస్తున్నారండి. ఇలాగ ఆధార్ కార్డు మీద ఎక్కించుకుంటారని మా పరిస్థితి అలాగ అయిపోయింది. అది మేడం అది కొంచెం ఇబ్బందిగా ఉంది మేడం. ఇంకేం కాదు మేడం. మిత్ర వచ్చిందండి. వచ్చిందండి. మాకు రాలేదులేండి. మాకు రాలేదు. ఎందుకు రాలేదు? కాగితాలన్నీ పోర్సులో ఉండాలంట. అందరికీ రావాలంటే ఎక్కడ దొరుకుతాయని ఎవరికి రావు కదా. పెట్టుకోవాలంటే అప్పు కావాలి. 15,000 అంటే ఆ బండి కాగితాలకి నో పార్కింగ్ కేసులు అవి కట్టుకోవాలా లేకపోతే అయ్యే చేసుకోవాలా? జగన్ ప్రభుత్వంలో వచ్చిందండి. జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్ళు వచ్చినాయి నాకు. ఆ కాగితాలు గీంతలు ఏమీ లేకపోయినా సరే వచ్చినాయి. అన్ని పోర్సులు ఉన్నా లేకపోయినా వచ్చినాయి. 5 ఏళ్ళు శుభ్రంగా ఇచ్చేసుకున్నాం. ఈయన అసలు మొత్తం కాగితాలు ఉండాలి, అయ్యే ఉండాలి, మొత్తం అన్నీ చేసుకోవాలి, ఫ్లోర్స్లో ఉండాలని అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తామండి? అప్పులు తీసుకోవాలంటే ఆ వడ్డీలు కట్టుకోవాలి, ఈ కట్టుకోవాలి, ఎన్ని చేసుకోవాలా, ఇంట్లో పిల్లం పెట్టలను గడుపుకోవాలా, ఇవన్నీ రిస్కులతో కూడుకున్నాయండి. అలా చేసిన వాళ్ళు మేమేనే కదండి, మొత్తం అందరూ రిస్కులో పడిపోయారు. చాలామందికి పోయినాయి. దీని గురించి మీరు ఏం చెప్తారండి? చెప్పడం ఏముందండి, అందరు చేసేదాకా మేము చెప్పేది. జగన్ ప్రభుత్వంలో అయితే మాకు అందరికీ వచ్చినాయి. ఈ ప్రభుత్వంలోకి వచ్చేటప్పటికి ఎవరికి ఏమీ రాలేదు. మొత్తం అందరూ దిగాలు పడిపోయారు మనుషులు. అదే అండి. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు కాగితాలు డబ్బులు ఇచ్చినా మన డబ్బులు దాన్నా కాగితాలను బాగా చేయించుకుంటాం కదండి. అది చేయించుకున్న తర్వాత అప్పుడు యాక్షన్ తీసుకోవాలి. చేయించుకున్న తర్వాత మీరు చేయించుకుంటారో చేయించుకోవాలో అప్పుడు తర్వాత మీరు యాక్షన్ తీసుకున్నారనుకో దాన్ని బట్టి బండి ఆఫ్ చేసుకోవాలి. అలా చేసుకోవాలి. కానీ ఎవరికి ఏమోకోకుండా చాలామందికి ఆఫ్ చేసి ఓన్లీ కాగితాలు ఉంటేనే చేయించుకోవాలి, అప్పటికప్పుడే చేయించుకోవాలంటే డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఇవ్వలేని వాళ్ళు ఉంటారు. అవి ఇచ్చినా సరే ఇంకా టైం పెట్టాడు జగన్.
ఈయన అసలు టైం కూడా పెట్టలేదు. వారం రోజులకి 10 రోజులకి కాంచాలు చేంజ్ చేసుకోవాలి, అన్నీ చేసేసుకోవాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి? ఎవరైనా డబ్బులు అడగాలి, అప్పు చేసుకోవాలి, చెందుకోవాలి, పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే కదా మాకు వచ్చేది, లేదా ఎక్కడ కుదిరితే అన్నీ అదండి. వాహన మిత్ర మీకు వచ్చిందా? రాలేదండి. ఎందుకు రాలేదండి? ఏమని తెలియదు. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి, లైసెన్స్ కాంతాలు అన్నీ ఉన్నాయండి, రాలేదు. అందరూ మరి అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు మీరు ఎవరిని క్వశ్చన్ చేయలేదండి ఎందుకు రాలేదని? మీరు ఏం కనుక్కోలేదా? ఆయనకి వెళ్ళి అడిగామండి, అన్నీ బాగున్నాయి, ఎందుకు రాలేదు కనుక్కుంటాము, అవకాశం ఉంటే నెక్స్ట్ సారి పెడతారు కానీ అన్నారు. సరే, వాహన మిత్ర వచ్చిందా మీకు? వచ్చింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? అభిప్రాయం అంటే బాగుంది. అప్పుడు జగన్ ఇచ్చేవాళ్ళు, దాని మీద ఒక 5,000 పెంచారు, బాగానే ఉంది. గతంలో జగన్ 10,000 ఇచ్చారు కదా, కూటమి ప్రభుత్వం 15,000 ఇచ్చారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? హ్యాపీగానే ఫీల్ అవుతున్నా. అయితే ఒక విధంగా విచారం కూడా ఉంది, ఎందుకంటే ప్రీ బస్ చేశారు కదా, ఆటోలు ఎవరు ఎక్కట్లేదు. దానివల్ల మాకు వ్యాపారం లాస్ అయిపోతుంది. 15,000 ఇవ్వడం మంచి పని చేశారు. అయితే ఇది ప్రీ బస్ చేసిన కానీ మాకు ఆటోలకి ఇబ్బంది అయిపోతుంది, బ్రతకడం కష్టం అయిపోతుంది. అది ఎవరు ఎక్కట్లేదు, అందరూ ఆధార్ కార్డు ఎట్టుకుని లేడీస్ అంతా బస్సు ఎక్కేస్తున్నారు. మాకైతే ఆటో ఎవరు ఎక్కట్లేదు, అది ఇంట్లో ఇబ్బందిగా ఉంటుంది. అది కనీసం 200-300 కూడా తోలకపోతున్నాం. ఈ 15,000 మీకు ఎలా ఉపయోగపడుతుంది? 15,000 ఎవరో ఉపయోగం, అదే బండి ఇన్సూరెన్స్ అన్ని కాగితాలన్నీ దానికి వాటికి బండి మెయింటెనెన్స్ వాటికి ఉపయోగపడతాయి. ఆటోపై గ్రీన్ ట్యాక్స్ తగ్గించారు కదా, దానిపై మీరు ఏమంటారు? గ్రీన్ ట్యాక్స్ తగ్గించడం మంచిదేనండి. అది జిఎస్టీ కూడా తగ్గించారు కదా, మంచి పని చేశారు. అది అవన్నీ మంచిగా ఉన్నాయి, కానీ ఈ ప్రీ బస్సే మాకు ఇబ్బందికరంగా ఉంది. దానివల్ల ఎవరు ఎక్కట్లేదు, లాస్ పోతుంది ఆటో. దానికి ఏమన్నా మీరే కూటమి ప్రభుత్వం ఏమన్నా మాకు ఏమన్నా ఇంకేమన్నా న్యాయం చేస్తే బాగుంటుంది. వాహన మిత్ర వచ్చిందండి. వచ్చిందమ్మా, పడింది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? వెరీ గుడ్, పర్వాలేదు. ఎందుకంటే తెలంగాణలో ఎవరు రూపాయి ఇవ్వలేదని తెలిసింది మాకైతే. అక్కడ ఆటో వాళ్ళని కూడా తెలిసిన ఫ్రెండ్స్ని అడిగాను. నేను హైదరాబాద్లో 10 సంవత్సరాల తోలా అక్కడ అడిగితే ఫ్రెండ్స్ని ఎవరు రూపాయి ఇవ్వలేదన్నారు. మరి దాన్ని బట్టి లెక్కేసుకుంటే 15,000 బాగానే ఇచ్చినట్టు. ఆటో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే శుభ్రమైన గోతులేని రోడ్లు, చలాన్లు తగ్గించుకోవాలి. ప్రజెంట్ చలాన్లు అయితే లేవు. మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టట్లా, పోలీసు వాళ్ళు కానీ ట్రాఫిక్ వాళ్ళు కానీ ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు. పర్వాలేదు, బాగానే ఉంది. రోడ్లు కూడా ఇదివరకటి మీద చాలా బెటరే రోడ్లు. గతంలో వైఎస్ జగన్ 10,000 ఇచ్చారు కదా, కూటమి ప్రభుత్వం 15,000 ఇచ్చారు. మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అప్పుడు రోడ్లు ఉండేవి కాదు జగన్ గవర్నమెంట్లో, నిజం మాట్లాడుకోవాలి. ఆయన 10,000 ఇచ్చాడు, కానీ బాజీ అంతకి 15,000 20,000 అయ్యి. ఇన్సూరెన్స్ అలాగే 8,000 తీసుకున్నారు. 8,300 కూడా తీసుకున్నారు వాళ్ళు. ఫుల్ ఇన్సూరెన్స్ కడితేనే కానీ మేము ఫిట్నెస్ చేయమనేవారు, బ్రేక్. ఇప్పుడు అలా కాదు కదా, తగ్గించారు, 5,000కి పడిపోయింది. పర్వాలేదు. ఈ 15,000 మీకు ఎలా ఉపయోగపడతాయండి? ఏ రకంగా ఉపయోగపడుతుంది. బళ్ళు బాగా చేయించుకోవచ్చు, లేదంటే మేము ఏమైనా కొనుక్కుంటాకైనా దేనికైనా ఉపయోగపడతాయి. అప్పుడు మీద ఇప్పుడు రోడ్లు కానీ ఆ చలాన్లు కానీ అన్నిటిలో బెటరు. ఆటోలపై గ్రీన్ ట్యాక్స్ తగ్గించారు కదండి, దానిపై మీ అభిప్రాయం ఏంటి? వెరీ గుడ్ అంటాను నేనైతే. మరి అది చేయడం చాలా మంచిది కదా, మాకే కదా లారీ వాళ్ళకి కూడా గ్రీన్ ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది, ట్యాక్స్ అనేది చాలా బెటర్ కదా. మరి ఇంకా కోరుకునేది ఏంటంటే, ఇంకా అప్పుడప్పుడు ఇప్పుడు వర్షాకాలం కదా, ఎక్కడ పడితే అక్కడ గోతులు అడిపోతున్నాయి. ఆ గోతులను కూడా అన్నీ పూడితే ఇంకా బెటరు కదా. అదే బాధపడుతున్నాం. ఇప్పుడు పాలకొల్లు భీమవరం రోడ్డు ఉంది, నరకం చూస్తున్నాం, బాగా పాడైపోయింది రోడ్డు. ఆ రోడ్డు కూడా బాగా చేస్తే, అలాగే రోడ్లు కొంచెం చేస్తే గుంతలు పడినా ఉన్నాయి, గుంతలు పూడ్చే సిస్టమ్ తీసుకురావాలా. అంతేగాని ఎప్పుడు సంవత్సరానికి 2 సంవత్సరాలకి వీళ్ళు కొన్ని వేల మంది పడిపోతున్నారు గోతుల్లో. సంక్షేమ బోర్డు ఏదో పెడతా అన్నారు, అది కూడా అమలు చేయాలని కోరుకుంటున్నాం. చాలా చాలా థ్యాంక్ యూ సార్. మమ్మల్ని 15,000 ఇచ్చి, కొంతమంది ఇక్కడ ఏంటంటే పుకార్లు వేశారు, 15,000 ఇస్తాడండి ఇవ్వడం, అటు 10,000 ఇచ్చారు ఆడే బెటర్, ఈడు 15,000 ఇస్తాడంటే ఇవ్వడండి అన్నారు. అన్న తర్వాత వెంటనే ఈయన వేయడం మాకు అందరం అంతా బాగుందండి, సంతోషపడుతున్నాం. చాలా ఆటో వాళ్ళంతా సంతోషపడుతున్నాం. వెరీ గుడ్. వాహన మిత్ర వచ్చిందండి. రాలేదండి. ఎందుకు రాలేదండి? ఏమో తెలియదండి. కాగితాలన్నీ ఇచ్చాం, కాగితాలన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, మరి ఏంటో రాలేదండి. అది మీ కమిటీని అడిగారండి ఎందుకు రాలేదు అంటే, మీరు అన్నిట్లో ఎలిజిబుల్గా ఉన్నారా అంటే, లైసెన్స్ అని అవన్నీ? లైసెన్స్ ఏవి లైసెన్స్ అంటే కాగితాలు పర్ఫెక్ట్గా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి. జగన్ 4 సంవత్సరాలు పడ్డాయి, 4 సార్లు పడ్డాయి, మరి ఈ ట్రిప్పే పడలేదన్నారు. ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రభుత్వాన్ని ఇప్పుడు అక్కడ సచివాలయం కాడికి రమ్మంటున్నారంటే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను.
గతంలో జగన్ 10,000 వేస్తారు, కూటమి ప్రభుత్వంలో 15,000 ఇచ్చారు కదండి. సో దానిపై మీరు ఏమంటారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? హ్యాపీగా ఫీల్ అవుతున్నాండి. 5,000 రూపాయలు పెంచారండి, 15,000 రూపాయలు వేస్తారు. బాగుంది. ఆటో డే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, బాగా వేస్తారు. ఈ 15,000 మీకు ఎలా ఉపయోగపడతాయి సార్? దేనికోదానికి ఉపయోగపడతాయండి. ఆటోపై గ్రీన్ టాక్సీ అది ట్యాక్స్ తగ్గించారు కదండి. రోడ్ ట్యాక్స్ అవి తగ్గించారండి. ఎలా ఫీల్ అవుతున్నారండి? బాగుంది, బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సార్ సీఎం గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే మీరు హ్యాపీగా ఫీల్ అయ్యాలని అన్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇంకా అభిప్రాయం ఏముందండి, బాగా చేస్తే బాగుందని అనుకుంటున్నాం అంతే అండి. ఈ ఫ్రీ బస్సులు పెట్టారు కదండి, దానివల్ల మీరు ఏమైనా అవరోధాలు ఏమైనా ఫేస్ చేస్తున్నారా? ఏం చేయట్లేదని ప్రస్తుతానికి బాగా పర్వాలేదండి. ఫ్రీ బస్ పెట్టినా కానీ మా ఆటోకి బాగుందండి, పర్వాలేదు. మాకు లోకల్ బిజినెస్ అది బాగుంటుందండి. చిన్నవి లాంగ్ వెళ్ళే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ మిగతా వాళ్ళంతా పర్వాలేదు. వాహన మిత్ర వచ్చిందా సార్? వచ్చింది మేడం. దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? వాహన మిత్ర వచ్చింది మేడం. కాకపోతే ఏంటంటే అందరూ బస్సులు ఎక్కేస్తున్నారు, ఆడవాళ్ళు అందరూ. డైలీ మేము 700-800 చేసేవాళ్ళు మేము పొద్దున్నే సాయంత్రం వరకుని. కాకపోతే ఎవరైనా సరే ఆ లేడీస్ ఎక్కట్లేదు అసలు. లేడీస్ ఇబ్బంది అంతే. వాహన మిత్ర హ్యాపీ వచ్చింది మేడం. గతంలో జగన్ ప్రభుత్వం 10,000 ఇచ్చారు కదండి, కూటమి ప్రభుత్వంలో 15,000 ఇచ్చారు వాహన మిత్ర. దానికి మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? డబ్బుల విషయంలో హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం మేడం. కాకపోతే కొంచెం ఈ బస్సు ఫ్రీ బస్సు వల్ల ఇబ్బంది పడుతుంది. ఈ 15,000 మీకు ఎలా ఉపయోగపడతాయి సార్? ఆల్రెడీ ఇన్సూరెన్స్ కట్టుకున్నామండి, ఉన్నది మెయింటెనెన్స్ సరిపోయింది. ఆటోపై గ్రీన్ టాక్సీ తగ్గించారండి కదండి ట్యాక్స్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? గ్రీన్ ట్యాక్స్ అనేది మాది కొత్త పళ్ళు కదా మేడం, దానికోసం తెలియదు మాకు. సీఎం సార్కి ఏమైనా చెప్పాలనుకుంటారా? థ్యాంక్స్ చెప్తున్నాం మేడం. థ్యాంక్స్ చెప్తున్నారు సార్. ఓకే, ఈ ఫ్రీ బస్ వల్ల మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి? ఇలా అంటే ఏమీ లేవు మేడం, కాకపోతే ఎక్కట్లేదు అంతే. ఓకే, ఎక్కట్లేదండి అసలు. ఎవరు రోడ్డు మీద ఉంటున్నారు, 10 మంది ఉంటున్నారు కానీ మేడం అసలు వచ్చి మేము ఆపి అడిగినా సరే ఎక్కట్లేదు వాళ్ళు. వాహన మిత్ర వచ్చిందండి? వచ్చిందండి. దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? వాహన మిత్ర వేయడం మంచిదేగానండి. కాకపోతే ఈ ఆర్టీసీ బస్సులు ఫ్రీ టికెట్ కాకుండా స్కూల్ కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఫ్రీ ఎట్టిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో 10,000 వచ్చాయి కదండి, కూటమి ప్రభుత్వంలో 15,000 ఇచ్చారు. దానికి మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? హ్యాపీ అంటే అప్పుడు ఫ్రీ బస్ లేదు కదండి, ఫ్రీ బస్ లేకపోయినా 10,000 వేస్తాడు. చాలా మటుకు అప్పుడు కరోనా టైంలో కూడా వేస్తాడు. కాగితాలు ఫోర్స్ ఉన్నాయి లేదని చూడలేదు, వేస్తాడు డైరెక్ట్ గా. ఇప్పుడు ఏంటంటే ఫ్రీ బస్సు ఎట్టేసి 15,000 కాదు 25,000 వేసినా కష్టమేనండి. చూసారా, వ్యాపారాలు లేవు, ఖాళీగా ఉన్నాయి, అందరూ బస్సుకి వెళ్ళిపోతున్నారు ఆధార్ కార్డులు ఇచ్చుకొని. ఈ 15,000 మీకు ఎలా ఉపయోగపడుతుంది? ఏముందండి, ఇన్సూరెన్స్ 8,000 అయిందండి. ఇప్పుడు 2 టైర్లు పోయినాయి, అట్లకి 5,000 సరిపోయిందండి. ఆటోపై గ్రీన్ ట్యాక్స్ వసూలు తగ్గించారు కదండి, దానిపై మీరు ఏం చెప్తారు? గ్రీన్ ట్యాక్స్ అంటే బ్రేక్ అండి? అదే మీకు ఆటోకి తగ్గించారు కదండి గ్రీన్ ట్యాక్స్, అంటే లైక్ అది నాకు ఇంకా ఉందండి. అంటే కొత్త బండ్లకి ఉండదంట కదా, పాత వాటికి లేదా? ఏం మరి, నా బండి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది, తెలియదు నాకు అది. సార్ సీఎం సార్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏముందండి, ఫ్రీ బస్ తీసి మాకు మామూలుగా రోడ్లు గట్ట అయితే బెటర్ అనుకుంటున్నాం. రోడ్లు అసలు భీమవరం ఏం బాగాలేదు. ఇంకా వేరే ఊర్లో అంతంత మాత్రంగా ఉన్నాయి, చుట్టుపక్కల పల్లెటూరులో మరీ దారుణంగా ఉన్నాయి. మన భీమవరం జోలపాలెం రోడ్డు కానీ లేకపోతే ఉండి రోడ్డు కానీ ఎక్కడ రోడ్లు బాగాలేదండి, వీటికి రిపేర్లుగా సరిపోతుంది. మొన్న ఎదర బేరింగ్ వేయించారండి, ఇప్పుడు ఎదర కప్పులు పోయినాయి, అలా ఎట్లుగా అయిపోతున్నాయి. ఈ రోడ్ల గురించి 15,000 కూడా మీకు సరిపోయాలి. 15,000 ఆఫీస్ రోడ్లు వేసినా సరిపోతాయి కదండి, సూపర్ గా ఉంటాయి. రోడ్డు ఒకసారి వేస్తే 5 ఏళ్ళ దాకా చూసుకునే పని లేదు. మాకు అక్కడక్కడ ప్యాచ్ వర్క్ వేస్తున్నారో ఇప్పుడు వానకు కొట్టుకుపోతాయి. 15,000 ఇవ్వకపోయినా పర్వాలేదు, రోడ్స్ వేస్తే చాలు అంటారు. ఫ్రీగా చదువు, హాస్పిటల్, రోడ్లు, లైట్లు ఉంటే సరిపోతాయి, కరెంట్ తీయకుండా ఉంటే చాలు. రేట్లు పెంచకుండా ఉంటే డీజిల్ రేట్లు కొంచెం తగ్గిస్తే మాకు సరిపోతాయి. డీజిల్ రేట్లు ఏమో అమాంతం పెంచేసారు, ఇంక తగ్గుతులేదండి. మాకు డీజిల్ లీటర్ 30 రూపాయల కాడి నుంచి తెలుసండి, అప్పుడు 10 రూపాయలు తీసుకునేవాళ్ళం. ఇప్పుడు డీజిల్ 100 రూపాయలు అయిపోయింది, ఇప్పుడు 20 రూపాయలు తీసుకుంటున్నాం. అంత పెరిగినా కూడా అయ్యే రేట్లు అండి. మనం డిమాండ్ చేస్తే ఏముండదండి. ఇంకా వచ్చిందా? రాలేదు మేడం. ఎందుకు రాలేదండి? అంటే పెట్టలేదండి, నేను పెట్టుకోలేదండి. అంటే పెట్టుకుందాం అంటే ఫ్రూట్స్ అన్ని అడుగుతానని చెప్పి పెట్టుకోలేదు. ఫ్రూట్స్ మీ దగ్గర లేవా? ఉన్నాయండి, అయినా ఏంటంటే కొద్దిగా కాగితాలు అయ్యి సరిగ్గా ఉండాలి కదండి, దానివల్ల. వాహన మిత్ర పడిందా? పడిందండి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం ఉందో మేడం, పడదండి అభిప్రాయం చెప్తాం. ఏం సార్ దేని గురించి అభిప్రాయం అంటే వాహన మిత్ర పడింది కదా 15,000, దసరా కాను కింద ఇచ్చారు కదా మీకు కూడా మీ ప్రభుత్వం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారని అడుగుతున్నాను. ఎలా అవ్వాలంటే చెప్పాలంటే రంగా ఏదో సాయం చేసినట్టు అంతే తప్ప మాకైతే జరిగిన దానికి బత్తి అవ్వదు.
ఆటోపై గ్రీన్ ట్యాక్స్ తగ్గించారు కండి, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ప్రస్తుతానికి మాకు తెలియదండి, అది ఎందుకంటే మాది కొత్త బళ్ళు కదండి, గ్రీన్ ట్యాక్స్ మాకు పడదు, మేము ఎంత తగ్గించారంటే మాకు తెలియదండి. పాత బళ్ళకి అయితే తెలుస్తుంది, వాళ్ళు కడతారు కాబట్టి. ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు సార్? మొత్తానికి చెప్పేది ఉంది మేడం, ఆల్రెడీ మొన్న మీటింగ్లో ఆయన అన్నారు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తున్నారు. అది కొంచెం ఏదైనా బెటర్మెంట్గా ఆలోచిస్తే బాగుంటుంది అని ఆలోచన. అంతే మేడం. థ్యాంక్ యూ సార్. అంతమించి ఇంకా చెప్పాలంటే ఆటో వాళ్ళకి ఫ్రీ బస్ అనేది కొంచెం ఇచ్చారు, తీయమనేది చెప్పలేము మేము, గవర్నమెంట్ కాదనేది చేసేంత ఉండదు. కాకపోతే ఏంటంటే దాంట్లోనే కొన్ని వెసులుబాట్లు చేస్తే బాగుంటుందని, మరీ ఫ్రీ కాకుండా కొంతమందికి కొంత దూరం అనేది ప్రత్యేక బస్సుని ఏర్పాటు చేస్తామండి, వస్తే బాగుంటుందని ఆలోచన. వచ్చిందా సార్? వచ్చిందమ్మా. దానిపై మీ అభిప్రాయం ఏంటండి? అంటే గతంలో జగన్ ప్రభుత్వంలో 10,000 వస్తున్నాయి, కూటమి ప్రభుత్వంలో 15,000 వేశారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం? మైనస్ ఏంటంటే అమ్మా, ఫ్రీ బస్సు వల్ల కొద్ది మైనస్ అయింది. ఆయన బస్సు ఉంచుకుని 10,000 ఇస్తారు, బస్సు తీసుకుపోయింది. 15,000 ఎలా ఉపయోగపడతాయండి? రోజుకి 40 రూపాయలు పడ్డాయి. ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు కూడా అమౌంట్ అక్కడ చెప్పడం కానీ అమౌంట్ అడిపోయిందండి, 1 అవర్లో అమౌంట్ అడిపోయిందండి. అమౌంట్ ప్రాబ్లం లేదు మేడం. ఓకే సార్. కూటమి ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు సార్? అంటే వాహన మిత్ర పడింది కదా, దాని గురించి కృతజ్ఞతలు చెప్పుకున్నాం మేడం. వాహన మిత్ర పడ్డది కదండి సార్. వాహన మిత్ర వచ్చిందండి, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంది, హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? వచ్చిందండి. వచ్చిందండి. దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిదండి, అంటే గత ప్రభుత్వంలో జగన్ 10,000 ఇచ్చారు కదా, కూటమి ప్రభుత్వంలో 15,000 ఇచ్చారు కదా, దానికి మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? హ్యాపీగానే కొంచెం ఇబ్బంది ఉందండి. అంటే గతంలో ఉన్నప్పుడు ఆయన 10,000 వేసాడు, మాకు ఫ్రీ బస్ లేదు. ఇప్పుడు 15,000 వేశారు కానీ ఫ్రీ బస్ వల్ల కొంచెం ఇబ్బంది ఉంది, అయినా పర్వాలేదు. ఎంతో కొంత నష్ట నివారణ చర్యలు చేపట్టారు కాబట్టి పర్వాలేదు. ఈ 15,000 మీకు ఎలా ఉపయోగపడుతుంది సార్? బండి బాగు చేసుకోవడానికి, బండికి సంబంధించిన కాగితాలు ఏమైనా ఉంటాయి, రికార్డు ఉంటుంది కదా, అవి బాగు చేసుకోవడానికి, మళ్ళీ ఫోర్స్లో పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. ఆటోలపై గ్రీన్ ట్యాక్స్ తగ్గించారు కదండి, దానిపై మీరు ఏం చెప్తారు? మంచిదే కదండి, తగ్గిస్తే మాలాంటి వాళ్ళకి కొంచెం భరోసా కింద ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు ఎంత అమౌంట్ కట్టాల్సి వచ్చేది, దానికన్నా తగ్గిందంటే సంతోషమే కదా, పర్వాలేదు. అది కూడా మంచి ఆలోచన. సీఎం సార్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి సార్. ఆటో వాళ్ళని బ్రతకనివ్వండి సార్, దయచేసి మా మీద కూడా కొంచెం ఇలాంటి ఫ్రీ బస్సులో పెట్టినప్పుడు మేము కూడా బతుకుతున్నాం కానీ మాలాంటి వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తే, దీని మీద చాలామంది నిరుద్యోగులు చాలామంది బతుకుతున్నారండి. దీని మీద చదువుకున్న వాళ్ళు కానీ చదువులేని వాళ్ళు చాలామంది బతుకుతున్నారు. ఇప్పుడు ఉద్యోగాలు అందరికీ గవర్నమెంట్ ఇవ్వలేదు, చదువుకున్న వాళ్ళు కొంతమంది ఆల్టర్నేటివ్ ఇదే చూసుకుంటున్నారు. వాళ్ళకి దీని మీద ఆధారపడి తిన ఒక్కడే కాదు, తన కుటుంబం ఉంటుంది, భార్య పిల్లలు ఇంకా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఒక మనిషి మీద ఆధారపడి ఉంటారు. ఇక్కడ మేము రాగానే ఒక 100 అటుకెళ్ళినా 200 పట్టుకెళ్ళినా ఆ డబ్బులే కుటుంబాలని పోషించారు. దీనివల్ల ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల మాకు కొంచెం ఇబ్బంది వచ్చింది. అయితే ఏంటంటే సీఎం గారు కొంచెం మంచి మనసు ఆలోచన చేసి మాకు ఇంకా ఫ్రీ బస్ తీసేమని మేము అయితే అడగట్లేదు, కానీ ఇంకా మాకు ఏమైనా మంచి ఏమైనా రాయితీలు లాంటివి ఏమైనా ఇస్తే కొంచెం బాగుంటుంది. కేసులకు సంబంధించిన విషయాలు కానీ ఇలా ఇంకా ఇతర మాకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి మాకంటే ఆయనకి బాగా తెలుస్తాయి, ఎందుకంటే పెద్ద ఆయన కదా. కాబట్టి దయచేసి ఆయన మా మీద కొంచెం మంచి పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని చూస్తే వచ్చాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.